బాబు ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. అయ్యా ఎవరు? ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. పొద్దునే వచ్చి అన్నం పెట్టండి అయ్యా అని అడుగుతున్నావు అంటే నాకు అర్థమైందిరా. ఈ సమాజంలో నీకు ఎవరు ప్రేమను పంచట్లేదు. ఎవరు ప్రేమను పంచగినా పంచకపోయినా నేను నీకు ప్రేమను పంచుతాన్రా. అయ్యా అవునరా, ఈ రోజు నుంచి నీకు నా ప్రేమతో తలస్నానం చేయిస్తాన్రా. ప్రేమతో తలస్నానం చేయిస్తాన్రా. ఈ రోజు నువ్వు బొచ్చ పట్టుకుని వీధులు పడుకుంటూ ఆడుకోవాల్సిన అవసరం లేదురా. నా ఇంట్లోనే మహారాజులా ఉండరా. ప్రేమే లేని ఈ సమాజంలో ఎంత ప్రేమను పెంచే మీరెలా పుట్టారయ్యా? నార్మల్ గానే పుట్టాన్రా. ఈ రోజుతో నీకు బొచ్చతో పని లేదురా. ఏ బొచ్చ అయితే ఈ సమాజం నీ చేతిలో పెట్టిందో ఆ సమాజానికి ఈ బొచ్చని బహుమతిగా ఇచ్చేరా. ఎవరికి ఇవ్వంటారయ్యా? ఆవిడకిచ్చేరా. ఈ లోకంలో అడగకుండా ప్రేమను పంచే చంద్రులు ఇద్దరే ఉన్నారయ్యా. ఒక చంద్రుడేమో ఆకాశంలో ఉంటే ఇంకో చంద్రుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడయ్యా. అరే స్నానం చేసి 10 రోజులైందయ్యా. నువ్వైనా 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తావురా. కొంతమంది అయితే నెల రోజుల వరకు స్నానం చేయట్లా. స్ప్రే కొట్టుకొని స్టూడియోకి వచ్చేస్తున్నారా. నా సీక్రెట్స్ అని బయట పెట్టేస్తున్నారు. లోపలికి వెళ్ళి పెట్టుకొని తినిపో. ఏమైందండి? వాంతులు చేసుకుంటున్నారు? నేను తల్లిని కాబోతున్నాను. ఎంత మంచి వార్త చెప్పారండి. మీకు దేవుడు పండంటి బిడ్డలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో నమ్మలేకపోతున్నాను. నేను తండ్రిని కాబోతున్నాను. బంగారు నాకు మంచి వార్త చెప్పు. రశ్మి గారు ఈ స్వీట్ తీసుకోండి. ఎందుకు? నాగినీడి భార్య తల్లి కాబోతుంది. నాగినేడి భార్య తల్లి కాకపోతుందంటే ఈయనెందుకు స్వీట్స్ పంచ? ఏదోలే స్వీట్ కదా తీసేసి. జానకిరామ్ ఈ స్వీట్ తీసుకో. నాగినీడి భార్య తల్లి కాబోతుంది. నాగినీడి భార్య తల్లి కాబోతుంటే వీడి స్వీట్ పంచుతాడేంటి? నాకు కూడా అర్థం కాలేదండి. ఏంటో పద. ఇదిగో రశ్మి స్వీట్ తీసుకో. ఎందుకు? నా భార్య తల్లి కాబోతుంది. ఇప్పుడేగా చంద్ర గారు ఇచ్చారు. నీ భార్య తల్లి కాకపోతే కాకర్లో ఆల్రెడీ స్వీట్ ఇచ్చేసి వెళ్ళారు. నా పిల్లం తల్లి కాకపోతుంటే కాకర్ల స్వీట్ పంచడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా వాడికి? జానకిరామ్ ఏంటి నాగిడు? స్వీట్ తీసుకో. దేనికి? నా భార్య తల్లి కాబోతుందయ్యా. ఆల్రెడీ ఇంతకుముందే కాకల స్వీట్ పంచి వెళ్ళాడుగా మీ భార్య తల్లి కాబోతుందని. కాకర్ల నీకు స్వీట్ పంచాడా? నాకే కాదు, కాలనీ మొత్తం పంచాడు. కాకర్లా నాగినీడు కంగ్రాచులేషన్స్. నా పిల్లం తల్లి కాబోతుంటే నువ్వెవడరా స్వీట్లు పంచుతున్నావంట? ఒక జీవి ప్రాణం పోసుకొని సమాజంలో వస్తుందే అని ఆనందంలో తేలియాడుతూ స్వీట్ పంచాను నాగినీడు. నా పిల్లం తెల్లవుతుంటే నువ్వెవడవరా ఆనందంలో తేలియడానికి? సాటి మనిషిని ప్రేమించే గుణం నీకు లేదేమో, నాకుంది నాగినీడు. నీ గుణం మీద తాటాకులేసి తగలబెట్ట. నలుగురు చూసారంటే రకరకాలుగా అనుకుంటారా. ప్రేమను పంచు, ఆప్యాయతను పంచు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి కాకర్లా. దేనికి లిమిట్ ఉండాలి నాగినీడు? ప్రకృతే లిమిట్ లేకుండా మనల్ని ప్రేమ పంచుతుంటే మనుషులు మనం ప్రేమను పంచుకోలేమా నాగినీడు? వికృత చేష్టలు చేస్తూ ప్రకృతి అంటావేంట్రా నువ్వు? ఏవండి, సమాజమే తన కుటుంబం అనుకుని బ్రతికే వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తికి గుడి కట్టి గంట కొట్టాలండి. చుంచు మోహన్ దానా వాడే టెంగురాలు అనుకుంటే నువ్వు టెంగురదాలో ఉన్నావు. నాగినీడు ఒక్క మాట ఏంటే? ఇంట్లో కుక్కను పెంచు, ఇంటి బయట మొక్కను పెంచు. టోటల్ గా సమాజాన్ని ప్రేమను పంచు నాగినీడు. నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటే కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటాడేంటి? అర్థం పర్థం లేకుండా. ఆ రోజు రాత్రి దట్ నైట్ నాగినీడు అర్ధరాత్రి ఎవడీడు? ఏంటి ఈ టైంలో వచ్చావు కాకర్లా? మీ ఆవిడ కడుపుతో ఉంది కదా, పుట్టుబోయే బిడ్డ తెల్లగా పుట్టాలని కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించా. నీకు మైండ్ ఏమైనా తప్పిందా కాకర్లా? ఏమైంది నాగినీడు? పొద్దునేమో కాలనీ అంతా సీట్లు పంచావు. నీ దెబ్బ కాసి కాలనీలోకి వెళ్ళడానికి భయంగా ఉంది. కుంకుమ పువ్వు పట్టుకొని సరాసరి నా ఇంటికి వచ్చావు. అసలు నువ్వేం చేస్తున్నావు అర్థం అవుతున్నా కాకర్లా నీకు? మీ ఆవిడకి నేను గులాబీ పువ్వు ఇవ్వట్లా, కుంకుమ పువ్వు ఇస్తున్నా. నువ్వు అర్ధరాత్రి అపరాత్రిలో నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే చూసే జనాలు రకరకాలుగా అనుకుంటారా. కాకర్లా వెళ్ళిపోరా నువ్వు. నీకే నేను దండం పెడతాను నాగినీడు. ఈ కుంకుమ పువ్వు మీ ఆవిడికి నాగినీడు. నేను తీసుకోను. వాళ్ళు తీసుకోరు బాబు, వాళ్ళు తీసుకోరు. ఈ సమాజానికి ఆస్తులు పంచే వాళ్ళు అవసరం కానీ ప్రేమను పంచే వాళ్ళు అవసరం లేదయ్యా. అయ్యా బాబు, ఆయన గంజాయి వనంలో తులసి మొక్కలు అంటాడయ్యా. అలాంటి మొక్కలు మనం కాపాడుకోవాలయ్యా. ఏవండి, 10 రూపాయలు అప్పుగా అడిగితే ఇవ్వని ఈ సమాజంలో కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాడండి. తీసుకోండి అయ్యా, తీసుకోండి. ప్యాకెట్ పాల్లో కాకుండా స్వచ్ఛమైన పాల్లో కలిపి 3 పూటలు నాగినీడు మీ ఆవిడ.
స్వచ్ఛమైన పాలే ఉండాలా? అదే కావాలి నాగినేడు, ప్లీజ్ నాగినేడు. పదండి. అది కూడా తీసుకొని పెడతారేమో స్వచ్ఛమైన పాలు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య. న్యూస్ ఈ రోజు పేపర్ లో నాగినేడు, నాగినేడు, నాగినేడు. పొద్దున్నే చచ్చావేంటి? తల్లి బిడ్డ బాగుండాలని చెప్పి పొద్దున గుడికెళ్ళి 110 ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకొని వచ్చాను. కొద్దిగా మీ ఆవిడకి ఇవ్వ. అరే ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? ఇలాంటి పనులు నా భార్యకి నేను చెయ్యాలరా? నువ్వు చేయడం ఏంట్రా? నాగినీడు, రేపు రష్మికి పెళ్ళై బాబో పాప పుట్టారనుకో, ఆవిడ మీద కూడా అలాంటి ప్రేమ నేను చూపిస్తా. ఆవిడది ఒరిస్సా, నాది మణికొండ అనే ప్రాంతీయ భేదాలు నాకు ఉండవు నాగినీడు. అవును, ఆయన ప్రేమలో భేషజాలు లేవు, భాషాలు లేవు, వ్యాసాలు లేవు, మోసాలు లేవు. ఆయన ప్రేమానందం బాబు. ఇలాంటి వాళ్ళ కోసం బాబు మీరు తాపత్రయపడేది. ఆపుతావా నువ్వు? వీడు శాడిస్ట్ అయితే వీడికి నువ్వు ఒక గిటారిస్ట్వి. అరే గిటారిస్ట్. నేను ఈ సమాజానికి ప్రేమను పంచడం తప్పారా? బాబు మీరు ఆ మాట అడగడమే తప్పు బాబు. ఈ సమాజానికి మీరు ప్రేమ పంచడమే తప్పే అయితే సూర్యుడు వెలుగును పంచడం తప్పే, చంద్రుడు వెన్నెల పంచడం తప్పే బాబు. బాబు ఈ ప్రేమ గాలి లాంటిది బాబు. దాన్ని ఎవరు బంధించలేరు బాబు, ఎవరు బంధించలేరా? ముష్టోడవైనా మంచి డైలాగులు చెప్పావురా. అంత మీద మా ఆవిడకి కొద్ది కడుపులో నొప్పిగా ఉందంట్రా. మంచి డాక్టర్ ఉంటే పంపించు, నో ప్రాబ్లమా. నాగినీడు డాక్టర్ని తీసుకొచ్చా. డాక్టర్ తీసుకొచ్చావా? డాక్టర్ గురించి ఇంకా ఫోన్ లో మాట్లాడుతున్నాను రా. ఈ గ్యాప్ లో తీసుకొచ్చా నాగినీడు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకునే టైం కాదు మంది, ఆరోగ్యం చూసుకునే టైం. డాక్టర్ గారు లోపలికి లేవని చూడండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి డాక్టర్. డోంట్ వెరీ, నేను చూసుకుంటానుగా. నువ్వు అటు ఇటు తిరుగుతున్నావేంట్రా? నాగినీడు ప్లీజ్ నీకు దండం పెడతాను, 2 నిమిషాలు మాట్లాడించక, నేను కొద్దిగా టెన్షన్ లో ఉన్నా. అయ్యా బాబు మీరు కంగారు పడమాకండి అయ్యా, మీ ప్రేమ స్వచ్ఛమైందయ్యా. ఈడొకడు తల్లి బిడ్డకి ఏం కాదు. ఏం కాదు కదరా? ఏమోరా, చెమటలు పడుతున్నారా నాకు, చెమటలు పడుతున్నారా నాకు. నిన్ను చూసి నాకు చెమటలు పడుతున్నారా? కంగ్రాచులేషన్ అయ్యా, నీకు బాబు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఆయనంటయ్యా నీకంటే సంతోషపడుతున్నాడు. నా కర్మండి, అది ప్రేమ అనంతం అంట. ఓహో ఐసీ. ఐసీయా? నిన్న ఐసీలో పెట్ట ఏమర్థమైందిరా నీకు? బాబు బాగున్నాడా? బాగున్నాడండి. రష్మి స్వీట్ తీసుకో. ఎందుకు? నాగిని వాళ్ళ ఆవిడకి బాగా పుట్టాడు. జానకిరామ్ స్వీట్ తీసుకో. దేనికి? నాగిని వీళ్ళ ఆవిడకి బాగా పుట్టాడు. నాగిరెడ్డి కంటే దరిద్రుడా, నా ఎమోషన్స్ కి నీ సెలబ్రేషన్స్ ఏంట్రా? స్వీట్ తీసుకోను ఫస్ట్. స్వీట్ తీసుకోవాలి దేనికి రా? నీకు బాగా పుట్టాడు. ఊయాలు తీసుకొని వస్తాను ఇప్పుడే. మనం ఇంట్లో కాదు కదా, ఈ ఊర్లో కూడా ఉండాలని వీళ్ళదే. ఆయన ప్రేమానందం బాబు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు బాబు. గంజాయి మొక్క నువ్వు పిచ్చి మొక్క బాబు. ఆయన ప్రేమ స్వచ్ఛమైంది బాబు, మీరు ఉండండి బాబు. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట పెళ్లి డౌటే. పెళ్లి కొడుకులు డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసారా? ఎర్రగా కూడా ఉన్నాడు. పెళ్లి కొడుకు డ్రెస్ లో ముద్దొస్తున్నావురా. థ్యాంక్స్ రా. అరే గాంధారే, కొద్ది నువ్వు చూసుకొని మాట్లాడరా. అసలే నీకు నోటు తోలు ఎక్కువ. నేను ఒప్పుకుంటాను రా, కానీ ఎక్కడ ఏం మాట్లాడు నాకు తెలుసురా. అదే రా, కొద్ది చూసుకొని మాట్లాడు. తప్పకుండా. పంతులు పెళ్ళైందా? ఇంకా కాలేదా? పంతులకు పెళ్ళి అవ్వలేదంటే ఏదో హెల్త్ ప్రాబ్లం. ఇదే చూసుకొని మాట్లాడు అంటే. నేను అల్లరి చేయలేదురా, ఆరాధిస్తాను రా. పెళ్లి కూతురుని పిలిపించండి అమ్మా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పెళ్లి కూతురే ఇంత బాగుందంటే వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో, వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటుందో. పెళ్లి కూతురు అమ్మా త్వరగా రాండి. అసలు నిజమైన తల్లిదండ్రులేనా పెళ్లి కూతురికి? అవునండి. మరి దూరం దూరంగా నిలబడ్డారేంటి? అలాంటి వాడు ఇలా మధ్యలో వచ్చి దూరాడనుకో, మీ కాపురం ఏమైపోద్ది? ఓం కం కహ కిం
జానకి పంతులు ఒక్క నిమిషం. ఆ పెళ్లి కూతురు తల వంచుకొని సిగ్గుపడుతుందంటే ఆమె మనుషులు ఎవరో ఉన్నారని నా డౌట్ రా. ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లిలో సిగ్గుపడి తల ఉంచుకునే ఉంటదరా. నువ్వు నేర్పడి డౌట్లు పెట్టుకోకు. అరే ఈ రోజు ఆడపిల్ల ఎవరికి సిగ్గుపడుతున్నారా? ఆవిడకుందా సిగ్గు? ఆవిడకుందా సిగ్గు? సిగ్గు అంటే ఎలా ఉంటుందో తెలుసా ఆమెకి? ఓ మాట్లాడుతూ ఒక నిమిషం ఉండు. ఒక నిమిషం ఉండరా. నువ్వు ఇలా తల వంచుకొని సిగ్గుపడుతున్నావు అంటే నీ మనసులో ఎవరో ఉన్నారని నా డౌట్. నా మనసులో ఎవరు లేరండి. వాడెవడో చెప్పు. పెళ్లి పీటల ముద్ర నుంచి ఇన్ని లేపేసి వాడితో నీకు పెళ్లి చేపిస్తా. అమ్మాయి ఇక్కడ పంతులు మారడు, పెళ్లి మండపం మారదు, పెళ్లి లోతుల చుట్టాలు మారడు, పెళ్లి కొడుకు ఒక్కడే మారతాడు. అరే అమ్మాయి నువ్వేమైనా ఖర్చు అవుతున్నాయో భయపడుతున్నాయేమో. నువ్వేం భయపడకు. పెళ్లి భోజనాల దగ్గర నుంచి ఎంగిలి ఇస్త్రాల వరకు వాడి ఖర్చుతో చేస్తా. నా మనసులో ఎవరు లేరండి. ఉన్నారు. అయ్యో లేరండి. ఉన్నారు. అడిగి మాట్లాడా అది లేరు అంటే నువ్వు ఉన్నారు అని చెప్పి బలవంతంగా ఒప్పించావేంట్రా నువ్వు? అంటే ఎవరైనా ఉన్నారా లేరా అని చిన్న టెస్ట్ చేశాడు రా. నీకు దండం పెడతాను రా. లోపలికి వెళ్ళి ఆ భోజనాల దగ్గర ఉండు. భోజనాల దగ్గర ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే వాళ్ళు భోజనం చేస్తారు. బంధువులు వచ్చేసి పెళ్లి కోసం కాదు, భోజనాల కోసమే మాట్లాడుతున్న నోటులు కూడా అంటారు. సరే వచ్చి కూర్చోండి. ఎవరు లేరంట? అమ్మాయి వచ్చి కూర్చో. పంతులు నెక్స్ట్ ఏంటి? నీది అయిపోతే నాది మొదలెడతాను. నాది అయిపోయింది నాయన, నీది మొదలు పెట్టిన ఆయన. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానండి. ఎవరు ఆవిడ? మా ఆవిడేనండి. ఒక ఆవిడని కడుపు చేసి వదిలేశారు కదా, ఆవిడ ఏం చేస్తారు? ఆవిడ వదిలేసారు. ఈవిడతోనే జాగ్రత్త ఉండండి. షర్ట్ మార్చినట్టు మార్చకండి. పెళ్లి కొడుక్కి అత్తమామ బట్టలు పెట్టండి ఆయన ఇప్పుడు. ఒక్క నిమిషం ఉండరా. ఏంటి బట్టలు అయ్యి గంగి రోజు మీద కప్తారు చూడు, సంక్రాంతి రోజు అలా ఉన్నాయి బట్టలు. బట్టలు బాగాలేరా? నువ్వు లేకపో, మనం వెళ్ళిపో. పెళ్లి తొక్కలేదు కదా ఆయన. పెళ్లి కూతురికి జీలకర్ర బెల్లం పెట్టు. పంతులు ఒక్క నిమిషం. నీరసంగా ఉన్న పొద్దు నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏం తినకూడదని చెప్పారు. ఎవరు చెప్పి దగ్గర పెట్టు. అరే 2 నిమిషాలు ఉండరా. పెళ్లి అమ్మాయి ఏం తినలేదంటే 2 నిమిషాలు తినిపించుకొని వస్తా. పంతులు గారు కూర్చో. జీలకర్ర బెల్లం పెట్టరా. ఒక్క నిమిషం. నా పెళ్లి జరగన వాడు ఏంటండి బెల్లం? బెల్లం మెత్తగా ఉంటే ఏమైందిరా నీకు? బెల్లం మెత్తగా పర్లేదురా. పెళ్లిలో బెల్లం మెత్తగా ఉండకూడదురా. ఇంత చిన్న బెల్లం గురించి అంత పెద్ద డిస్కషన్ అవసరమారా? ఎందుకు అవసరం లేదురా? మరి బెల్లానికి బదులు జీలకర్ర జిలేబీ పెట్టచ్చు కదా తల మీద. అబ్బో ఇది అలా తేలేదు కాదు. పంతులు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సెట్ అవుతుంది ఆయన. ఇది కుదరదు. ఎందుకు కుదరదు? ఎలా కుదిరిద్దిరా ఆయన? నాది శాస్త్రంతో కూడిన పెళ్లి, నీది శాడిజంతో కూడిన పెళ్లి. నా శాస్త్రానికి నీ శాడిజానికి మధ్య పసిపిల్లడు నలిగిపోతున్నాడు ఇక్కడ. ఏం నలిగేది? అరే 2 నిమిషాలు ఉండరా. మంచి బెల్లం తీసుకుని అమ్మాయి రా. ఎక్కడ తగిలేట్రా వీడు నీకు? ఇలా ఉన్నాడు ఇంటి వాడు. చిన్నప్పుడే తగిలాడు దరిద్రుడు. అప్పటి నుంచి ఒకటే టార్చర్. వాడికంటే ఒత్తిగా ఉండేది నా చుట్టూ. ట్రాక్టర్లు పెట్టి దున్నినా, ప్రొక్కలు పెట్టి లాగినా ఊడేది కాదు నా జుట్టు. కానీ వాడి టార్చర్ కి ఎప్పుడు ఊడిపోయిందో తెలియదు నా జుట్టు. నిజమే. పుట్టే ప్రామిస్ చెప్పాను కదా, మాట్లాడితే మూతి పడరాని రాలిపోతాయి. లోపలికి రండి, పని చెప్తాను. చూసావా? వాళ్ళిద్దరి మధ్య ఒక్క అగ్గిపుల్ల గీశాడంతే. వాళ్ళ పచ్చని పాకురు తగలడిపోతుంది చూడు. ఇదిగోరా బెల్లం. అమ్మాయి కూర్చో. బెల్లం అంటే ఇలా ఉండాలరా. తల మీద పెడితే బెల్లం బ్రహ్మ నాడులు కదలాలరా. పెట్టండి. అర్థమైందా? పంతులు నెక్స్ట్ ఏంటి? ఆ దండలు తీసుకొని చెరు ఒకటి మార్చుకోండి ఆయన. మళ్ళా ఏమైందిరా గాంధారి? దండలా? కొట్టులోంచి కొనుక్కొచ్చారా? సౌ మీద నుంచి కొట్టుకొని వచ్చారా? ఒక్క పువ్వులో జీవకళ కనిపిస్తుందా? పువ్వుల్లో జీవకళ ఒక్కటి కనపడితే సరిపోద్దా? లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ కూడా కనపడాలా? అరే గాంధారి, ఉదయం 7 గంటలకు జరగాల్సినటువంటి నా పెళ్లి నీ వల్ల సాయంత్రం 7 గంటలైనా జరగలేదురా. ఏదో దండలో వేసుకుంటూ ఇచ్చిరా. ఏది వేసుకోవడానికి? ఇది ఇంట్లో బండలు కాదా? పెళ్లిలో దండలు రా. దండలు బాగుంటాయినే కాపురం బాగుంటది. సార్ నా భార్య నన్ను తొక్కి తోలదీస్తుంది సార్. నా జీవితంలో నా భార్య తప్ప ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు సార్. ఒకసారి కుడి చేతు. అది నువ్వు కాదు, వాడు కుడి చేతి లేదు, నీకుంది. గుడి మల్కాపూర్ వెళ్ళి మంచి ఫ్రెష్ గా దండలు 2 తీసుకొని వస్తాను. గుడి మల్కాపూర్ వెళ్తాడంట. 2 నిమిషాలు వస్తాను ఉండు. పంతులు గాబరాలో పెళ్లి కూతురు తీసుకెళ్ళడం మర్చిపోయాడు. కరెక్ట్ టైం కు గుర్తు చేసావురా. థ్యాంక్స్ రాంబాయ్.
ఎవరికన్నా గ్రహాలు తంతాయిరా ఇక్కడ నీ గ్రహాన్ని నువ్వే తన్నుకుంటున్నావురా దరిద్రుడా. వాడికి రాని వాడేది అనుకుంటున్నాడంట. పంతులు నేను వచ్చేసాను, దండలు తీసుకొచ్చా. నువ్వు ఇంకా ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చుకో. అప్పుడు దాకా నీ ఏం లేదు పంతులు, దండలే అంతేనా? పెళ్లి కూతురేది ఇక్కడ ఎక్కడ పోయింది? ఏం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా. ఎవడి గొట్టంగాడు? పూల కొట్టాడు. పెళ్లి ఎలా చేసుకున్నావు అమ్మాయి? మరేం చేయమంటారు పంతులు గారు? ఇప్పుడు వాడి పెళ్లి తాగిపోతారు అనుకుంటున్నారా? అస్సలాగడు. వాడు రేపు శోభనం గదికి కూడా వస్తాడు. శోభనం గదిలోకి వెళ్తాడంట. అంట శోభనం గ్లాస్ లో పెట్టిన పాలు చూసి ఈ ప్యాకెట్ పాలు మంచివి కాదు, పొదుగులో పితికిన పాలే మంచివి అని చెప్పి ఆ పొదుగులో పితికిన పాలు కోసం నా చెయ్యి పట్టుకొని విదేశం అంతా తిప్పుతాడు. ఆ పాలు దొరికే లోపు నా జీవితం నేలపాలేదు. అందుకే ఈ పూల కొట్టుని కట్టుకున్నా. 100% కరెక్ట్ పని చేసావు అమ్మాయి. ఇదిగో నాయనా, నీకు నేను దీర్ఘం పెడతా, నిన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తా. మీరందరికి వెళ్ళిపోండి. మనకి వెళ్ళిపోవాలంట. మనం ఇంకా వెళ్ళిపోవాలంట. నీ నోటు తోలుతో నా తోలు తీర్చే కదరా. హలో నువ్వు ఆగరా, నువ్వు ఆగరా, నువ్వు